ఎన్టీఆర్ ప్రస్తుతం చేసే సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అని అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా చాలా మిగిలి ఉండడంతో ఈ జూన్ లో రిలీజ్ అవ్వదు. ఈ క్లారిటీ అయితే మనకుంది. ఇంకా ఈ సినిమా హీరోయిన్ ఎవరంటే రుక్మిణి వసంత్ అన్నారు. అయితే ఈ మధ్యలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్, అదే మన త్రిబుల్ ఆర్ సీతమ్మ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఇప్పుడు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టులలో ఒకటి ఎన్టీఆర్ హీరోగా స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా డ్రాగన్. అయితే ఈ కాంబినేషన్ మొదట ప్రకటించినప్పటి నుండే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఒకవైపు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, మరోవైపు ప్రశాంత్ నీల్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్. ఇలా ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధికారికంగా ఇంకా డ్రాగన్ టైటిల్ ప్రకటించకపోయినా ఈ పేరు ఇప్పటికే అభిమానుల్లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ప్రశాంత్ నీల్ గతంలో తెరకెక్కించిన సినిమాలు చూసిన వారికి ఆయన స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో హీరో ఎలివేషన్, యాక్షన్ సన్నివేశాలు, డార్క్ టోన్ ఇలా ఇవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అదే స్టైల్లో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారు అన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆలియా మరోసారి టాలీవుడ్ లో కనిపించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పాత్ర చిన్నదైనా చాలా కీలకంగా ఉండబోతుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. త్రిబుల్ ఆర్ సినిమాలో ఆలియా భట్ పాత్ర ఎక్కువ సీన్స్ లేకపోయినా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఆమెకు మరింత బలమైన పాత్ర దక్కబోతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని, ఆలియా కూడా ఈ కథను వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మనం గత సినిమాలో చూసాం. అందుకే ఈ పాత్ర కోసం కూడా భారీ స్థాయిలో నటుడిని ఎంపిక చేయాలని చిత్ర బృందం భావించింది. మొదట ఈ పాత్ర కోసం మలయాళ నటుడు టోవినో థామస్ ను సంప్రదించినట్లు సమాచారం. ఆయన కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపినప్పటికీ డేట్స్ సమస్యల వల్ల ఈ అవకాశం వదులుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పేరు బలంగా వినిపిస్తుంది. ఆయనను ఈ పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. షాహిద్ కపూర్ గతంలో చేసిన పాత్రలు చూస్తే ఇంటెన్స్, ఎమోషనల్, డార్క్ క్యారెక్టర్లలో ఆయన అద్భుతంగా నటించగలడని ఇప్పటికే నిరూపించాడు. అందుకే ఈ పాత్రకు ఆయన సరైన ఎంపిక అవుతారని చాలా మంది భావిస్తున్నారు. షాహిద్ కపూర్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్, షాహిద్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పొచ్చు. హీరో, విలన్ మధ్య జరిగే పోరాటం ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అవుతుందని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం గురించి మాట్లాడుకుంటే ఆయన కథ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన బ్యాక్ స్టోరీ ఇచ్చి వాటిని క్రమంగా డెవలప్ చేస్తూ కథను ముందుకు తీసుకువెళ్తాడు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రెడీ అవుతున్నాడని సమాచారం. ఫిజికల్ గా, మెంటల్ గా పూర్తిగా ట్రాన్స్ఫర్మ్ అవుతూ తన పాత్రకు న్యాయం చేయడానికి శ్రమిస్తున్నాడట. ఇప్పటికే ఆయన చేసిన సినిమాల్లో చూపించిన ఎనర్జీకి మరింత రెట్టింపు చూపించబోతున్నాడని అభిమానులు నమ్ముతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ హైప్ ను క్రియేట్ చేసింది. ఆలియా భట్ ఎంట్రీ, విలన్ పాత్ర కోసం జరుగుతున్న ఎంపిక, ఇలా ఇవి ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. అధికారిక ప్రకటనలు వెలువడే వరకు ఈ వార్తలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి.